శబ్ద ప్రమాణం ఒక పరిశీలన. యోచనాశీలురైన పాచక మిత్రులారా, సత్యాన్వేషణ మండలి భావజాల నిర్మాణంలో భాష పుట్టుక, శక్తి పరిమితి, దాని వివిధ పరిణామరూపాలు అన్నది ఒక మూల స్తంభం. మనం ప్రస్తుతం విచారణకు తీసుకున్న శబ్ద ప్రమాణం అన్నది జ్ఞాన క్షేత్రంలో భాష వినియోగపడుతున్న తీరుతెన్నులకు సంబంధించిందే. కనుక భాషకు సంబంధించిన 4 మాటలు చెప్పుకొని శబ్ద ప్రమాణం దగ్గరకు వద్దాం. భాషంటే ఏమిటి అన్న ప్రశ్నకు సాధారణంగా భావప్రసార సాధనం అని అర్థం చెబుతూ ఉంటారు. మామూలుగా, సామాన్యంగా అర్థం చేసుకోవడానికి అది సరిపోతుందిగాని, విశేషంగా అంటే మరింత ఖచ్చితమైన రీతిలో అర్థం చేసుకోవడానికి ఆ వాక్యార్థం సరిపోదు. జాగ్రత్తగా పరిశీలిస్తే భాష యొక్క ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్నకు ఆ సమాధానం దగ్గరగా ఉంటుంది. అయినప్పటికీ కూడా అది ఆ ప్రశ్నకు సమగ్ర సమాధానం కాదు. భాష నిర్వహిస్తున్న అనేక పనులలో భావప్రసారం కూడా ఒకటి. భాష మరికొన్ని పనులకు ఉపయోగపడుతోంది. ఈ సందర్భంలోనే భాషకు సంబంధించిన మరొక ముఖ్య విషయాన్ని మనమంతా తెలుసుకోవలసి ఉంది. భాష నిత్యజీవితంలో అనేక రకాలుగా ఉపయోగపడుతూనే ఉన్నా, అది ఉపయోగపడని, పనిచేయని స్థానాలు ఉన్నాయి. ఏదైనా ఒక ఉపకరణాన్ని అది పనిచేయగల విషయంలో వాడుకోలేకపోయినా, అది పనిచేయని చోట్ల దానిని వాడుకోజూసినా ఆ మేరకు మనమే నష్టపోతాము. భాషకు సంబంధించిన ఈ వాస్తవాన్ని స్పష్టంగా గమనించిన మేము, భాష పుట్టుక, శక్తి, పరిమితి, దాని వివిధ రూపాలు అన్నదానినే ఒక అధ్యయనాంశంగా తీసుకున్నాము. మనకు కలిగిన అనుభవాలను నిలిపి ఉంచుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి, వ్యక్తీకరించడానికి, ఆలోచించడానికి, అన్నవారేమంటున్నది విన్నవారు గ్రహించడానికి అంటే భావప్రసారానికి భాషను వాడుకుంటున్నాం. ఇంతవరకు మీ అనుభవాలను తరచి చూచుకొని మా ఈ మాటలు సరైనవో కావో తేల్చుకోండి. ఇక్కడ స్పష్టతగాని ఏకాభిప్రాయంగాని కుదరకుంటే శబ్ద ప్రమాణ క్షేత్రాన్ని ఉమ్మడిగా పరిశీలించడం సాధ్యపడదు. భాష నిర్మాణం. విడివిడి శబ్దాలు, అక్షరాలు, పదాలు, అర్థయుక్త శబ్దాలు, వాక్యాలు. వాక్యమంటే ఏదైనా ఒక భావాన్ని, అభిప్రాయాన్ని కలిగి ఉన్న, వ్యక్తం చేయగలిగిన వ్యాకరణబద్ధమైన పద సమూహం. ఇవే భాష అన్న మాట క్రింద మనకు కనపడే రూపాలు. అందులో అక్షరాలు లేదా విడివిడి శబ్దాలు పదాల నిర్మాణానికి ముడి సరుకులాటివి. నిజానికి వాక్య రూపంలో ఉండేవి పదాలే. పదాలని ఏదో ఒక అర్థాన్ని సూచించడానికి పెట్టుకున్న గుర్తులే, సూచికలు, సంకేతాలే. అందుకే పదం సంకేతం అని అన్నారు భాషావేత్తలు. అర్థాన్ని కలిగి ఉండడం, అర్థాన్ని వ్యక్తం చేయగలిగి ఉండడం అన్నది భాష స్వభావం అనాలి. సూత్రం. అర్థరహితమైన శబ్దాలు, పదాలు భాషలో ఉండవు. ఈ విషయం చెప్పడానికనే మేము అనుభవ సంకేతం పదం అని ప్రకటించాము. సాధారణ పరిస్థితులలో ఇది సరైన నిర్వచనమే అయినా, భాషను విస్తృతంగా వాడుకోవడం మొదలెట్టాక, కాల్పనిక భావనలు చోటు చేసుకున్నాక, అనుభవములో లేని భావనలకు, విషయాలకు, అర్థాలకు పదాలను పెట్టేశాడు మనిషి. ఈ దశకు చేరేటప్పటికీ అనుభవ సంకేతం పదం అన్న నిర్వచనాన్ని కొంత సవరించుకోవలసి వచ్చింది. ఈ విషయాన్ని గతంలోని కొందరు చింతకులు ప్రస్తావించారు. సూత్రం. శబ్దజ్ఞానానుపాతి వస్తుశూన్యో వికల్పః. ఒక పదము ఉంటుంది, దానికో అర్థమూ స్ఫురిస్తుంటుంది. అయినా అర్థానికి తగిన అనుభవం కాని, అనుభవాన్నిచ్చేది కాని ఉండవు. అలాంటి అర్థయుక్త శబ్దాలను కాల్పనికాలు అనంటాము. మనిషి భాషను వాడే క్రమంలో, భాషా పరిణామ క్రమంలో ఇలాంటి పదాలు కొన్ని వచ్చిచేరాయి. గంధర్వ నగరం, గాలిమేడ, గగనకుసుమం, ఆకాశపుష్పం, గొడ్రాలిబిడ్డ లాటివి అలాంటివే. ఉపపదార్థ వర్గీకరణ. ఈ విషయానికి సంబంధించే మేము ఉపపదార్థ వర్గీకరణ పేరున పదాలు, వాటి అర్థాలకు సంబంధించిన కొన్ని సూత్రీకరణలు చేసుకున్నాం. 1. కొన్ని పదాలు ఇలా ఉంటాయి. పదముంటుంది, దానికో అర్థముంటుంది, ఆ అర్థానికి చెందిన అనుభవం ఉంటుంది. ఆ పదం ఆ అనుభవానికి ఆధారమైన అర్థానికి కూడా సంకేతంగా ఉంటుంది. ఉదాహరణ: ఇత్తడి చెంబు. 2. మరికొన్ని పదాలు ఇలా ఉంటాయి. పదముంటుంది, దానికో అర్థముంటుంది, ఆ అర్థానికి చెందిన అనుభవం ఉంటుంది. అయితే ఆ పదం అనుభవాన్ని మాత్రమే సూచిస్తుంటుంది, అనుభవానికి ఆధారమైన దానిని సూచించదు. ఆధారమైన దానికి మరో సంకేతం, పదం ఉంటుంది. ఉదాహరణకు పులుపు. దీనికో అర్థం ఉంది, అది మన అనుభవములోనూ ఉంది. పులుపు అన్న అనుభవాన్ని ఇచ్చే పదార్థం ఒకటి ఉంటుంది, దానికి చింతపండు అన్న మరో పదం సంకేతంగా ఉంటుంది. 3. మరో రకం పదాలు.
పదముంది, దానికో అర్థముంటుంది కాని అది మన అనుభవంలో లేదు. అలాంటిది ఉనికి కలిగి ఉండదు అని తెలుస్తూనే ఉంటుంది. అసంభవం అన్న అర్థాన్ని చెప్పడానికే అలాంటి పదాలు వాడతాము. ఉదాహరణ, పైన చెప్పుకున్న గంధర్వనగరం, గాలిమేడ మొదలగునవి ఈ రకం క్రిందికి వస్తాయి. 4. పదముంది, దానికో అర్థం ఉంటుంది. ఆ అర్థం మన అనుభవములో ఉండదు. అట్టిది ఉనికి కలిగి ఉందో లేదో మనకు తెలియదు. ఉదాహరణకు స్వర్గము, నరకము మొదలగునవి. ఇకపోతే పూర్వజన్మ, పునర్జన్మ అన్నవి ఏ రకం క్రిందికి వస్తాయో ఆలోచించండి. గమనిక: తాత్విక క్షేత్రంలో అత్యంత ప్రధానమైనదిగా పరిగణింపబడుతున్న దేవుడు అన్న పదంపై 4 రకాలలో ఏ రకం క్రిందికి వస్తుందో పరిశీలించి చెప్పండి. అలాగే సృష్టి, ప్రళయము అన్న పదాలు ఏ రకం క్రిందికి వస్తాయోనూ. భాష పుట్టుకను గురించి 2 రకాల వాదాలున్నాయి. 1. ఇది దేవుడు రూపొందించి మనుషులకు అందించాడు. ఈశ్వర సంకేతః శక్తిన్హ, శివుని ఘమరుకనాదం నుండే భాషామూలాలు పుట్టాయి. ఆయా పదాలకు ఆయా అర్థాలు తెలిపే శక్తి ఈశ్వరుడు కల్పించిందే. 2. బైబిలులో మరొక సమాచారం ఉంది. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ఆకాశపక్షులను నేల నుండి సృజించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని వద్దకు రప్పించెను. జీవముగల ప్రతిదానికి ఆదాము పేరు పెట్టెను. ఆదికాండం 3వ అధ్యాయంలో 20వ వాక్యం. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. దేవుడు విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. ఆదికాండం 1వ అధ్యాయంలోవ వాక్యం నుండి 11 వరకు. ఈ వివరాలు కొన్ని పదాలు దేవుడు పెట్టినవి కాగా మరికొన్ని పదాలు ఆదాము పెట్టినవి అని చెబుతున్నాయి. 3. మానవజాతి పరిణామ క్రమంలో క్రమక్రమంగా రకరకాల సంకేతాలను మనిషే ఏర్పరచుకుంటూ వచ్చాడు అన్నది మరొక వాదన. మండలి ఈ 3వ వాదమే అనుభవానికి సరితూగేదిగా ఉందని చెబుతుంది. భాష మానవుడు తయారు చేసుకున్నదేనన్నది మా అభిప్రాయం. భాష దైవ సృష్టి అన్నది నిరూపణకు రాని, నిరూపించడానికి వీల్లేని సిద్ధాంతం. భాష మానవ కృతం అన్నది రకరకాల నూతన పదాలను, భాషలను సృష్టించడం మన అనుభవంలో ఉన్నదే కనుక ఈ సిద్ధాంతమే నిరూపణకు నిలబడే సిద్ధాంతం అవుతోంది. రకరకాల పరిణామ దశల్లో ఉన్న భాషలు ఈ విషయాన్నే రుజుపరుస్తున్నాయి. భాష పుట్టుక: మనిషి తనకు ఎదురవుతున్న అనుభవాలను గుర్తించడం, గుర్తుంచుకోవడం, గుర్తు చేసుకోవడం అన్నది శరీర నిర్మాణంలోనే అమరి ఉన్న వ్యవస్థ కారణంగా జరుగుతుండే పనులే. అందులో గుర్తుంచుకోవడం అన్న దశ నుండే గుర్తులు ఉండి ఉండడం జరుగుతోందన్నమాట. అనుభవాల తాలూకు స్మృతి కేంద్రంలో ఏవైతే నిలిచి ఉంటున్నాయో వాటినే ఆయా విషయాలకు చెందిన యథాతథ ముద్రలు అని తీరాలి. భాష పుట్టుక స్థానం అదే. కనుకనే ఆదిమానవులు భావాలను వ్యక్తం చేయడానికి ఆ యథాతథ ముద్రలనే వాడారు. ఈనాటికి మనం కూడా అవతలి వారి భాష తెలియనప్పుడు ఈ యథాతథ ముద్రల రూపంలోని సంజ్ఞలనే వాడుకుంటుంటాము. మెదడు, జ్ఞానేంద్రియాలు, నాడీ మండల వ్యవస్థ ఉన్న ఇతర ప్రాణులలోనూ పరిమిత స్థాయిలోనైనా భావవ్యక్తీకరణ ప్రయత్నం జరుగుతుందని చెప్పవచ్చు. భావవ్యక్తీకరణ సాధనమే భాష అనాలంటే అట్టి వ్యక్తీకరణకు సాధనంగా ఉన్నదేదో అదే భాష అనడానికి తగిందవుతుంది. కనుక భాష ప్రథమ రూపం అనుభూతులకు చెందిన యథాతథముద్రల రూపంలో ఉన్నదేనని అనాల్సిందే. అట్టి మొదటి దశ గుర్తులకు తిరిగి మనిషి పెట్టుకున్న మరో రకమైన గుర్తులే ఈనాడు భాషగా భాషవేత్తలచే అంగీకరింపబడింది. కనుకనే సెకండ్ సిగ్నల్స్ రూపంలో ఉండే సంకేతాలనే ఈనాడు భాష అని అంటున్నాం. గమనిక: భాష ప్రథమ రూపం యథాతథముద్రలే. అది మానవుడు సృష్టించుకున్నది కాదు, సహజంగా ఏర్పడింది మాత్రమే. అయినా అది భావవ్యక్తీకరణకు ఆరంభం మరియు ఆధారం. కనుక భాష నిర్వచనానికి అది సరిపోతుంది. కనుకనే వేరువేరు భాషలవారు తారసపడినప్పుడు ఒకరి భాష ఒకరికి తెలియని దశలో ఈ ప్రథమ భాషను ఆశ్రయించే భావవ్యక్తీకరణ చేసే యత్నం చేస్తారు. భాష యొక్క వివిధ పరిణామ రూపాలు: యథాతథముద్రల రూపంలో ఉన్న ప్రథమ భాషకు రెండవ సంకేతాలను వేరువేరు ప్రాంతాలలో సమూహాలుగా ఉన్న ప్రజలు ఎవరిష్టానికి వారు ఏర్పరచుకుని వాడుకోవడంతో వివిధ భాషలు ఏర్పడ్డాయి. భాషా పరిణామ క్రమంలో ఇది తొలిగెంతు, వికాసం కూడా. ఆ తరువాత మానవుని సృజనాత్మకత నుండి 3వ రకం సంకేతాలు, 4వ రకం సంకేతాలు, ఇలా భాష అనేక రూపాలను సంతరించుకుంది. దీనికి ఖచ్చితమైన ముగింపంటూ ఏమీ లేదు, ఉండక్కరలేదు కూడా. ప్రస్తుతం వినియోగంలో ఉన్న అత్యంత వికసిత రూపం అంతర్జాలంలో వాడుతున్న 01 భాష. ఆరంభములో వాగ్రూపంలో ఉన్న భాష లిపి రూపంలోకి రావడం అదొక వికాస దశ. లిపి రూపం అంటే రూప సంకేతాలు అనే అర్థం.
ఇలా భాషా వికాస క్రమంలో ఎన్నో దశలున్నాయి. గమనిక: మరిన్ని వివరాలకే భాషాశాస్త్రాన్ని అధ్యయనం చేయండి. ధాతువులు, ప్రత్యయాలతో కూడిన వ్యాకరణ నియమాలు, ఛందస్సు సూత్రాలు, వాటి భాష్యాలు. అబ్బో! దానికదే ఒక మహాసముద్రం. మనకు సంబంధించినంతవరకు అంత వివరంగా తెలుసుకోవలసిన పనిలేదు. శబ్ద ప్రమాణం. భాష భావవ్యక్తీకరణ దశను దాటి భావగ్రహణ దశకు అంటే భావ ప్రసారానికి వినియోగించడం మొదలయ్యాక దానికి జ్ఞాన సాధకం అనడానికి తగిన స్థితి వచ్చేసింది. ఏదో ఒక రూపంలో భాషను వాడడం ద్వారా, వినియోగించడం ద్వారా ఏమాత్రం తెలియని తనం పోయినా, అంటే జ్ఞానం కలిగినా అది జ్ఞాన సాధకం అయినట్లే. ప్రస్తుతం మనం విచారిస్తున్న శబ్ద ప్రమాణం అన్నమాటలోని శబ్దం అన్నమాటకు శ్రవణేంద్రియం, చెవి పట్టించే ధ్వని అని అర్థం కాదు. కార్యరూపంలో ఉన్న అర్థయుక్తమైన మాటలు అనే అర్థం. భాషలో అక్షరాలు, పదాలు, వాక్యాలు ఉంటాయనుకున్నాం, గుర్తుంది కదూ. ఆ మూటిలోని అక్షరాలు భాష నిర్మాణానికి ముడి సరుకులు మాత్రమే. అర్థసహితమైనప్పుడే ఆ శబ్దాలకు భాష అనడానికి తగిన స్థాయి, యోగ్యత వస్తుంది. పదాలు, వాటి అర్థాలు తెలిసి ఉండడం, వాటిని భావ ప్రకటనకు అనువుగా వాక్య రూపంలో పెట్టగలిగి ఉండడం అన్న రెంటిని కలిపి భాష తెలిసుండడం అంటారు. భాష తెలిసుండడాన్నే జ్ఞాన సాధకం అని అనకూడదు. భాషను ఉపయోగించి ఏదైనా ఒక అభిప్రాయాన్ని గ్రహించినప్పుడే దానిని జ్ఞాన సాధకం అనగలుగుతాము. భాషను జ్ఞాన సాధకం అంటున్నామంటేనే భావప్రసారం జరిగిందని అంటున్నామన్నమాట. భావాలను వ్యక్తం చేసిన దశలోనే దానిని జ్ఞాన సాధకం అయ్యింది అనలేము, అనకూడదు. భావప్రసారం జరిగి ఏదో ఒకటి ఎంతో కొంత విన్నవానికి తెలిసినప్పుడే జ్ఞాన సాధకం అయ్యిందనాలి. గమనిక: శబ్ద ప్రమాణాన్ని విచారించే సందర్భంలో ఎంతో కీలకమైన ఈ విషయం తెలిసుండడం చాలా చాలా అవసరం. భావప్రసారం జరిగితేనే భాష జ్ఞాన సాధకం అయినట్లు అంటున్నామంటే ఆ పని జరిగేందుకు భావ ప్రకటనకర్త మరియు గ్రహీత అన్న ఇరువురు ఉన్నారని, భావ ప్రకటన జరిగిందని, భావ ప్రసారం కూడా జరిగిందని అంగీకరించినట్లే. భావ ప్రకటన చేసిన వారిని వక్త లేదా రచయిత, ప్రయోక్త అనంటాము. భావగ్రహీతను శ్రోత లేదా పాయిత అనంటాము. ఈ ఇరువురిలో భావగ్రహీతకే భాష జ్ఞాన సాధకం అయినట్లు. జ్ఞానం కలగనంత వరకు భాష రకరకాల పనులలో వినియోగం అవుతూనే ఉన్నా ఆ పనులతో ముడిపెట్టి భాషను జ్ఞానసాధకం అనము, అనలేము, అనకూడదు. యథాతథ గ్రహణము, అన్యార్థ గ్రహణము, అన్యార్థ కల్పన. వక్త రచయిత ఉద్దేశించిన అర్థాన్నే శ్రోత పాయిత గ్రహించినప్పుడు జరిగిందానిని యథాతథ గ్రహణము అంటాము. అలా కాక అన్నవాడు ఉద్దేశించిన అర్థాన్ని కాక వేరు అర్థాన్ని గ్రహించినప్పుడు దానిని అన్యార్థ గ్రహణము అంటాము. ఈ రెంటికి వేరుగా గ్రహీత స్థానంలో ఉన్నవాడు ప్రయోక్త ఉద్దేశించని అర్థాన్ని ఉద్దేశపూర్వకంగా కల్పించినట్లయితే పారిభాషికంగా దానిని ఛలం అంటారు. అన్యార్థ గ్రహణం మిస్ అండర్స్టాండింగ్, అన్యార్థ కల్పన మిస్ఇంటర్ప్రటేషన్ అని ఆంగ్లములో అంటున్నాము. ఈ రెంటికి వేరుగా వక్త ఉద్దేశించిన అర్థాన్నే గ్రహించినప్పుడు మాత్రమే దానినే యథాతథ గ్రహణ అంటాము. గమనిక: వాక్యం వినగానే స్ఫురించిన అర్థాన్ని ఆ దశలో యథార్థ గ్రహణ అన్న పదము సరిగా సూచించదు. ఎందుకంటే ప్రయోక్త వాడిన పదాలకు ఇదే అర్థము అని నిర్ణయించబడినప్పుడే ఆ యథార్థ గ్రహణ అన్న పదం వాడడం సరైనదవుతుంది. కాని భాషలో నానార్థాలు, పర్యాయపదాలు, సంధులు, సమాసాలు ఉన్నందున అలా నిర్దేశించడం కుదరదు. వక్తవ్యం, వక్త హృదయం ఫలానా అని నిర్ధారించగలిగితేనే జరిగింది యథార్థ గ్రహణమే అని నిర్ణయించగలుగుతాము. అప్పుడు మాత్రమే దానిని ఉద్దిష్టార్థ గ్రహణ అనడం సరైన ప్రయోగం అవుతుంది. 1. వక్త ఉద్దేశించిన అర్థాన్నే గ్రహించడం జరిగితే దానిని ఉద్దిష్టార్థ గ్రహణ, యథార్థ గ్రహణ అంటాము. 2. వక్త ఉద్దేశించని అర్థాన్ని గ్రహించితే దానిని అన్యార్థ గ్రహణ అంటాము. వక్త ఉద్దేశించని అర్థాన్ని దాని నెత్తిన రుద్దితే దానిని అన్యార్థ కల్పన అంటాము. ఇది చేయకూడని పని. ప్రమాణము అన్న మాటలోని ప్రమ అన్న పదానికి యథార్థ జ్ఞానము అన్నది రూజ్యర్థము, అంటే ఉన్నది ఉన్నట్లే తెలియడము అని. దానినే ఒప్పు జ్ఞానము, యథార్థ జ్ఞానము, సత్యము అనంటారు. ప్రమ అన్న మాటకు పై 3 పర్యాయపదాలన్న మాట. కాని వాస్తవంలో జరుగుతున్న దానిని చూస్తే ప్రత్యక్ష, అనుమాన, శబ్ద, ప్రమాణ పద్ధతులు మూటి ద్వారానూ మనకు యథార్థ జ్ఞానము, అయథార్థ జ్ఞానము కూడా కలుగుతున్నట్లు తెలుస్తుంది. అలా కలిగిన జ్ఞానం సరైనదో కాదో పునః పరిశీలన చేసుకున్నాకనే, అంటే తిరిగ సరిచూసుకున్నాకనే కలిగింది యథార్థ జ్ఞానమో అయథార్థ జ్ఞానమో నిర్ధారణవుతుంది, తెలుస్తుంది. ఇది సర్వానుభవ సిద్ధము.
ప్రమాణమన్న మాటకు యథార్థ జ్ఞానం అన్న అర్థం తీసుకున్న ప్రమాణశాస్త్ర రచయితలును భ్రమ అనడానికి తగిన రెండు రకాల జ్ఞానాలు కలుగుతుంటాయన్నంతవరకు అంగీకరించే ఉన్నారు. యథార్థ జ్ఞానాన్ని ప్రమ అన్నట్లే అయథార్థ జ్ఞానాన్ని భ్రమ అన్నారు. ప్రమాణమన్న పదంలోని ప్రమ అన్న మాటకు యథార్థ జ్ఞానం అన్న అర్థమే తీసుకుంటే మరి భ్రమ జ్ఞానాన్ని కలిగించే దానికి మరో పేరు పెట్టాలి కదా, దానిని భ్రమాణం అనాలన్నమాట. ప్రమాణజ్ఞులలో ఎవరూ ఆ పని చేయలేదు. ఒకవేళ తెగబడి ఎవరైనా ఆ పని చేసినా అది జరుగుతున్న వాస్తవాన్ని చూపించదు. ఈ సందర్భంలో మరో ముఖ్య విషయాన్ని గమనించాల్సి ఉంది. ఆయా ప్రమాణాల ద్వారా జ్ఞానం ఏర్పడినప్పుడు అది యథార్థ జ్ఞానమో ప్రమో అయథార్థ జ్ఞానమో భ్రమో అయ్యే ఉంటుంది. అక్కడ మూడో రకం జ్ఞానం అంటూ ఉండదు. కాని కలిగింది ఒప్పు జ్ఞానమో తప్పు జ్ఞానమో ఆ క్షణంలో తెలియదు. అది సరైనదో కాదో సరిచూసుకున్నాకనే తెలుస్తుంది. ఈ వాస్తవాన్ని గమనించిన మేము ప్రమాణం అన్నమాటలోని ప్రమ అన్న మాటకు జ్ఞానము అన్న అర్థాన్నే స్వీకరించాము. యథార్థ జ్ఞానమన్న వెనుకటి ప్రమాణజ్ఞులు కూడా ఈ వాస్తవాన్ని గుర్తించి ప్రస్తావించారు. వారి మాటలను గమనించండి. 1. ఇంద్రియార్థ సన్నికర్షిత్పన్నం జ్ఞానం అవ్యపదేశీయమవ్యభిచారి వ్యవసాయాత్మకం ప్రత్యక్షం అని న్యాయదర్శనకారుడన్నాడు. దానర్థం ఇంద్రియార్థ సన్నికర్ష వల్ల పుట్టిన జ్ఞానం వినికిడి జ్ఞానం కాకుండా, పరిశీలనలో బాధింపపడకుండా నిశ్చయ రూపంలో ఉన్నప్పుడే యథార్థంగా కలిగిన ప్రత్యక్ష జ్ఞానం అనబడుతుంది. అలా కలిగిన జ్ఞానం వ్యభిచరిస్తుందో లేదో, అంటే మార్పుకు లోనవుతుందో లేదో తిరిగ సరిచుచుకుంటేనే కదా తెలిసేది. కనుక కలిగిన జ్ఞానాన్ని సరిచూసుకోకముందే యథార్థ జ్ఞానం అని అనకూడదన్నమాట. కాబట్టి జ్ఞానేంద్రియాలను అవి పనిచేసే పద్ధతులను యథార్థజ్ఞాన సాధకాలు అని కాక జ్ఞాన సాధకాలు అనడమే వాస్తవాన్ని చెప్పినట్లవుతుంది. ప్రమాణాల స్వరూప స్వభావాలను విచారించే లేదా తెలుసుకునే సందర్భంలో మౌలికమైన ఈ తేడాను తెలుసుకొని ఉండడం అత్యంతావశ్యకం. 2. అనధిగత అబాధిత విషయజ్ఞేయత్వం ప్రమాత్వం. కలిగిన జ్ఞానం ప్రమ అన్న మాటకు సరిపడాలంటే అది 1. అనధిగతమై ఉండాలి. అంటే ఎంతో కొంత అప్పటికి తెలియనిదే ఉండాలి. అంతేకాక అది పరిశీలనలో బాధింపబడనిదై కూడా ఉండాలి. అప్పుడే అది ప్రమ అనడానికి తగిన స్థాయి కలిగిన జ్ఞానం అవుతుంది. తెలియనితనాన్ని పోగొట్టకపోయినా మార్పుకు లోనైనా అట్టి దానిని యథార్థ జ్ఞానం ప్రమ అనకూడదనే వారు అంటున్నారు. 3. కల్పనాపోయం అభ్రాంతం ప్రత్యక్షం బోద్ధులు. ఇంద్రియార్థ సన్నికర్ష వల్ల ఏ మేరకు సమాచారం అందుతుందో దానికి మనస్సు మరింకేమీ జతపరచకుండా అంతవరకే కలిగిన జ్ఞానము అది భ్రాంతి రూపం కాని జ్ఞానము ఏదో దానినే ప్రత్యక్ష జ్ఞానము అంటే ప్రమ అనడానికి తగిన జ్ఞానము అనాలి. సారాంశం: ఎవరెన్ని రకాలుగా చెప్పినా జ్ఞానం కలిగిన క్షణంలో యథార్థమో అయథార్థమో అయ్యే ఉన్నా అది యథార్థమో అయథార్థమో తెలియదు. అటు తరువాత చేసే పరిశీలన ద్వారానే ఆ విషయం మనకు తెలుస్తుంది. కనుక ప్రమాణం అన్న పదంలోని ప్రమ అన్న మాటకు రూఢ్యర్థమైన యథార్థ జ్ఞానం అని కాక వాస్తవంలో జరుగుతున్న దానికి సరిపడేలా జ్ఞానం అన్న అర్థం చెప్పుకోవడమే సరైనది. ప్రమాణ విచారణలో ఇది అత్యంత కీలకమైన మౌలికమైన విషయమని పైన చెప్పుకున్నాము గుర్తు చేసుకోండి. ప్రమాణాల విషయంలో మరో ముఖ్యమైన అంశం, ఏ ప్రమాణమూ జ్ఞానానికి సంబంధించి మొత్తం బ్రతుకు అవసరాలు తీర్చగలిగిందిగా లేదు. దేని పరిమితులు దానికున్నాయి. ఉదాహరణకు ప్రత్యక్ష ప్రమాణం. ఇది తానున్న కాలంలో తానున్న దేశంలో ఇంద్రియ సామర్థ్యాలకు లోబడి ఉన్న విషయాలను మాత్రమే పట్టివ్వగలుగుతుంది. అతి సూక్ష్మము అతిమహత్తు అయిన రూపాలను తెలుసుకోవడానికి అది పనికిరాదు. అలాగే అనుమాన ప్రమాణము అప్పటికే రెంటి సంబంధ జ్ఞానం కలిగి ఉండి అందులో ఒకటి వర్తమానంలో ఆధారంగా లభించినప్పుడే రెండవ దానిని గురించి ఊహాత్మకంగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ ప్రమాణ పద్ధతిన మనం దేని ఉనికిని గురించి ఊహాత్మకంగా నిశ్చయించుకుంటున్నామో అదంతా పరోక్షజ్ఞాన రూపమే. ఉండక తప్పదు. ఉండి ఉంటుంది. ఉండి ఉండాలి. ఉండడానికి వీల్లేదు అనడానికి తగిన రూపంలోనే ఆ ఊహ రూపం ఉంటుంది. కనుకనే అనుమాన ప్రమాణం ద్వారా కలిగే జ్ఞానాన్ని పరోక్ష జ్ఞానం అనన్నారు. అంటే ఊహామాత్రంగా ఉన్న ఆ జ్ఞానం దేనికి సంబంధించిందో అదింకా మనం తెలుసుకోవలసిందిగానే ఉంటుందన్నమాట. ఆ దశలో అది సరైన ఊహనో కాదో మనం నిశ్చయించలేము. మనం అనుమాన ప్రమాణ పద్ధతిన చేసిన ఊహ సరైంది అయ్యుండవచ్చు, సరికానిది అయ్యుండవచ్చు. అలా ఊహారూపంగా ఉన్న జ్ఞానము యథార్థమో అయథార్థమో ప్రత్యక్ష ప్రమాణాన్ని సరిగ్గా వాడి మాత్రమే తెలుసుకోగలుగుతాము. అనుమాన ప్రమాణం ద్వారా కలిగిందనుకుంటున్న జ్ఞానము సరైనదో కాదో ఇంకా తేల్చుకోవలసే ఉంటుందన్న విషయాన్ని స్పష్టంగా గమనించుకొని ఉండాలి. ఇదెంత మౌలికమైన విషయమంటే
అనుమాన ప్రమాణం సత్యాసత్యాలు నిర్ణయించడానికి పనికిరాదు. అనుమాన ప్రమాణ జన్యజ్ఞానం విషయంలో చేసే చర్చలు సత్యాసత్యాలు తేల్చుకోవడానికి పనికిరావు. అలాంటి ఊహలు సత్యాలో కాదో నిర్ధారించుకోవడానికి ప్రయోగం చేసి చూసుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఇక మన ప్రస్తుతాంశమైన శబ్ద ప్రమాణం యొక్క పరిమితుల గురించి విచారిద్దాం. 1. ఇది పరోక్ష జ్ఞాన రూపమే. శబ్ద ప్రమాణం పనిచేయగల మేరనైనా మనకు తెలిసేది ప్రయోక్త అన్నవాడు ఏమంటున్నాడో అన్నంతవరకే. అతడన్నది వాస్తవాన్ని చూపిస్తుందో లేదో ఆ దశలో మనకు తెలియదు. దాని యథార్థాయథార్థాలను ప్రత్యక్ష పద్ధతిలో పరిశీలించి మాత్రమే తెలుసుకోగలుగుతాము. విషయం అర్థమవుతుందా? శబ్ద ప్రమాణం ద్వారా కలిగిన జ్ఞానం లేదా కలిగిందనుకుంటున్న జ్ఞానం సరైనదో కాదో అంటే యథార్థాన్ని చూపిస్తుందో లేదో తేల్చుకోవడానికి శబ్ద ప్రమాణం ఏమాత్రం సమర్థవంతం కాదు. అది అవతలివారేమంటున్నారో తెలుసుకోవడం వరకే పనికొస్తుంది. ఆ విషయం మనకు ఇంకా తెలియవలసిందిగానే ఉంటుంది. కనుకనే దీనిని పరోక్ష జ్ఞాన సాధకమని అన్నారు ప్రమాణజ్ఞులు. శబ్ద ప్రమాణం యొక్క పరిమితులు గురించి వెనుకటి చింతకులు చెప్పిన కొన్ని అభిప్రాయాలను చూద్దాం. అవిజ్ఞాతే పరేతత్వే శాస్త్రధీతిస్తూ నిష్ఫలాన్హ. విజ్ఞాతేపి పరేతత్వే శాస్త్రధీతిస్తూ నిష్ఫలాన్హ. శంకరాచార్య. భాషకు సంబంధించి ఒక అద్భుతమైన అభిప్రాయాన్ని వెల్లడించాడు శంకరుడు. ఈ విషయంలో శంకరుని అభిప్రాయం 100% సరైందేనని మేము మా అనుభవం ద్వారా నిర్ధారించుకున్నాము. అసలు విషయం తెలియనంత వరకు శబ్ద ప్రమాణం ద్వారా కలిగిన జ్ఞానం శాస్త్రధీన్హ నిష్ఫలం. అసలు విషయం తెలిసిన తరువాత కూడా శబ్ద ప్రమాణం నిరుపయోగమే. గమనిక: శంకరుడీ మాటను పరతత్వం విషయానికి మాత్రమే వర్తింపచేశాడు. పరతత్వం అంటే శంకరుని అద్వైత సిద్ధాంతం ప్రకారం బ్రహ్మం అని అర్థం చెప్పుకోవాలి. మేమైతే శబ్ద ప్రమాణం యొక్క నిష్ప్రయోజకత్వాన్ని మరికొంత క్షేత్రానికి వర్తించాల్సి ఉదని చెబుతున్నాము. ఈ లోకానికి సంబంధించని, ఈ జీవితంలో ఎదురుపడని, సరిచూసుకోవడానికి వీలుపడని అంశాల వరకు కూడా పై శ్లోక భావం అన్వయిస్తుంది అన్నది మండలి అవగాహన. ఇక శబ్ద ప్రమాణం పనిచేస్తుందనుకుంటున్న లేదా శబ్ద ప్రమాణాన్ని వినియోగించుకుంటున్న విషయాలలో కూడా దానివల్ల ఏమి తెలుస్తుంది, ఏమీ తెలియదు అన్న విషయం అత్యంత కీలకమైనది. శబ్ద ప్రమాణం వినియోగంలో వాస్తవంగా జరిగేదేమిటో ఆలోచించండి. ప్రయోక్త, వక్త, రచయిత మనకు వాక్యాలను మాత్రమే అంటే ఒక క్రమ పద్ధతిలో కూర్చబడిన పదాలను మాత్రమే అందిస్తాడు. అందులోని పదాలు అర్థం కావాలన్నా, పదాల కూర్పు నుండి ఏదో ఒక విషయానికి చెందిన భావం స్ఫురించాలన్నా అప్పటికే ఆ పదాల అర్థాలు అంటే ఆ పదాలు, అవి సూచించు అర్థాలు, ఆ పదానికి అర్థానికి ఉన్న సంబంధము మనస్మృతిలో ఉండి తీరాలి. అవి గుర్తుకు రావాలి. ఆ స్మరణ ఆధారంగా మనలో ఒక భావం పుట్టాలి. ఇంత జరిగినా మనకు తెలిసేది ఫలానా విషయంలో వక్త ఇలా అంటున్నాడు అని మాత్రమే. అతను చెప్పదలచిన అంశం అప్పటికే మన అనుభవంలో ఉంటే ఆ అనుభవం ఆధారంగా అతడు చెప్పింది తప్పనో ఒప్పనో నిర్ణయానికి వస్తాము. అది మన అనుభవంలో లేని విషయమైతే విని ఊరుకోవడమే తప్ప చేయగలిగిందేమీ ఉండదు. ఆయా వాక్యాల ద్వారా దేని గురించైతే అతడు మనకు జ్ఞానం కలిగించాలనుకుంటున్నాడో ఆ విషయం ఆ మాటలు వినడం ద్వారా కించిత్తూ తెలియబడదు. ఇది శంకరుడన్న పరతత్వం విషయానికేగాక అన్ని విషయాలకు కూడా సమానంగానే వర్తిస్తుంది. శబ్ద ప్రమాణం యొక్క పరిమితిని అర్థం చేసుకునే ముందు భాష శక్తి పరిమితుల గురించి మరికొంత తెలుసుకోవలసి ఉంది. అది జ్ఞానసాధకంగా పనిచేస్తుందన్నంతవరకేనా ఎప్పుడు పని చేస్తుందంటే: 1. ప్రయోక్త వాడిన పదాలు అప్పటికే మీ స్మృతిలో ఉండాలి. 2. ఆ పదాలు సూచించే అర్థాలు మీ స్మృతిలో ఉండాలి. 3. ఈ పదానికిది అర్థము అని అన్నవాడు ఏ అర్థంలో వాడాడో అదే అర్థంలో ఆ పదాలు, అర్థాలు మీలోనూ ఉండాలి. పదాలుండి అర్థాలు లేకపోయినా, అర్థాలుండి పదాలు లేకపోయినా, రెండు ఉండి వక్త దగ్గరున్న రీతిలో ఈ పదానికిది అర్థము అన్న సంబంధ జ్ఞానం సమానంగా లేకపోయినా వక్త అంటున్న దానిని గురించిన అవగాహన, స్మరణ మాత్రం గానైనా కలగదు. ఇక వక్త ప్రయోగించిన పదాలుండి వాటి అర్థాలు వేరుగా ఉంటే వక్త చెప్పదలచింది స్మరణకు రాకపోగా మరొకటేదో స్ఫురిస్తుంది. వక్త దానిని గురించే చెబుతున్నాడన్న తప్పు అభిప్రాయమూ కలుగుతుంది. దీనినే అన్యార్థ గ్రహణ అంటున్నాము. అదే మరి వక్త చెప్పిన మాటలు నానార్థాలు కలిగి ఉన్న సందర్భాలలో నైతే ఇంతకు అతడు చెప్పదలచింది అదా, ఇదా, మరోటినా అన్న సంశయం, అనిశ్చిత స్థితి ఏర్పడే అవకాశముంది. అవే మాటలు అనేకులు విన్న సందర్భాలలో అనేకులలో ఆ పదాలకు వేరువేరు అర్థాలున్నట్లయితే అవే మాటలు అనేకులలో వేరువేరు అభిప్రాయాలను జనింపచేసే అవకాశం ఉంటుంది. ఇదెంత ప్రధానమైన విషయమంటే ఈనాడు ఒక వాక్యానికి అనేక భాష్యాలు, వ్యాఖ్యానాలు పుట్టుక రావడానికి ఇదే కారణం.
ఒక రచనలోని కొన్ని వాక్యాలకు, ఒక ప్రసంగంలోని కొన్ని వాక్యాలకు అనేకులలో భిన్నాభిప్రాయాలు ఏర్పడడానికి భాషలో ఉన్న ఈ వెసులుబాటు లేదా బలహీనతే కారణం. శబ్దాన్ని జ్ఞానసాధకంగా వాడే సందర్భాలలో వీటన్నింటినీ గమనికలో ఉంచుకునే భావగ్రహణ చేస్తుండాలి. అప్పుడు కూడా భాషాధారంగా తెలిసేదెంత, తెలియనిదెంత అన్న ఎరుక కలిగి ఆ పరిమితుల్లోనే దానిని జ్ఞాన సాధకంగా వాడుకుంటుండాలి. దీనికి సంబంధించిందే ఒక గంభీరమైన విషయం బౌద్ధ సాహిత్యంలోనూ దొరుకుతుంది. అది నిర్యాణం అన్నదానికి సంబంధించిందే. బుద్ధుడు వాడిన నిర్యాణం అన్న పదానికి బుద్ధునిలో ఉన్న అర్థం ఆ మాట విన్నవానికి అర్థమవుతుందా, స్మరణకు వస్తుందా అన్నదే ఇక్కడ విచారణీయాంశం. మిళింద ప్రశ్నలలో ననుకుంటా దీని ప్రస్తావన ఉంది. దీనికి సమాధానంగా ఒక అద్భుతమైన కథ చెప్పాడు రచయిత. నీటిలోనూ నేలమీద ఉండగల తాబేలు ఒకనాడు సముద్రంలోకి వెళ్ళింది. అది అలా చాలా లోతుల్లోకి వెళ్ళాక అక్కడ ఒక చేప పిల్ల దానికి ఎదురుపడి ఎక్కడనుండి వస్తున్నావు తాబేలు తాతా అని అడిగింది. నేలమీద నుండి వస్తున్నాను మనవడా అంది తాబేలు. చేప పిల్లకు నేలంటే ఏమిటో అర్థం కాలేదు. అది నేలను ఎప్పుడూ చూచి ఎరుగదు. అందుకని అది తాత నేలంటే ఏమిటని అడిగింది. ఇప్పుడు తాబేలు చేప పిల్లకు నేలంటే ఏమిటో తెలిసేట్లు చెప్పగలదా? చేప పిల్ల తాబేలు చెప్పే రకరకాల మాటలు వినడం ద్వారా నేలంటే ఏమిటో తెలుసుకోగలదా అని ప్రశ్నించి అసాధ్యం, అసంభవం అని మన చేతే చెప్పిస్తాడు రచయిత. నిర్యాణం విషయమూ అంతేనని సమాధానం చెబుతాడు. ఎలాగంటే ఏ అనుభవానికి నిర్యాణం అని బుద్ధుడు పేరు పెట్టాడో ఆ అనుభవం లేనివానికి దాని గురించి ఎన్ని రకాలుగా వివరించిన నిర్యాణం అంటే ఏమిటో తెలియనే తెలియదు. అలానే ఎంత భాషా పటిమ కలవాడైనా నిర్యాణం అన్నమాట ఏ అనుభవానికి పెట్టబడిందో అనుభవాన్ని అవతలవానికి కలిగించలేడు. భాష ద్వారా ఏమి తెలుస్తుంది, ఏమీ తెలియదు అన్న విషయంలో ఒక స్పష్టత చేకూర్చుకోవడానికి ఈ ఉదాహరణ చాలా చక్కగా పనిచేస్తుంది. భారతీయ తాత్వికులతో కొందరి విషయాన్ని అంటే భాషకున్న శక్తి, పరిమితిని గురించి ప్రస్తావించిన దాఖలాలు ఉన్నాయి. 1 యతోవా ఇమాని భూతాని జాయంతే ఏనజా తాని జీవంతి యతరుయంత్యభివిసంతితి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ తైత్తరీయోపనిషత్తు 3:1. దేని నుండి, దేనిచేత ఈ భూతములు పుడుతున్నాయో, దేనియందు, దేనివలన జీవిస్తున్నాయో, తిరిగి దేనియందే ప్రవేశిస్తాయో, దేనిలోనే లయమోతాయో అదే బ్రహ్మము. అది తెలుసుకోదగింది అంటోంది మంత్రం. ఋషి ఆ మాటలు చెప్పినప్పుడు విన్నవానికి ఏమి తెలిసింది, ఇంకా ఏమీ తెలుసుకోవలసింది మిగిలే ఉంది అన్నదే ఇక్కడ అత్యంత ప్రధాన విషయం. 2 కేనోపనిషత్తులో శిష్యుడు గురువును మనసుతో సహా ఈ జ్ఞానేంద్రియములు దేనిచేత, ఎవనిచేత ప్రేరేపింపబడి వాటి కర్మలందు ప్రవర్తిస్తున్నాయి అని అడుగుతాడు. గురువుగారు వాటన్నింటి గురించి వివరించగలిగినంత వివరిస్తాడు. శిష్యుడు తనకు విషయం తెలిసిపోయిందనుకుంటున్నట్లు గమనించి గురువు శిష్యుణ్ణి ఇలా హెచ్చరిస్తాడు. అది సందర్భం. యదిమన్యసే సువేదేతి దభ్రమేవాపి నూనంత్వం వేత బ్రహ్మణో రూపం యదస్య యదస్యత్వం దేవేష్వతను మీ మాంస్యమేవతే విదితం మని. ద్వితి నేను వివరించింది విని విషయం బాగా అర్థమైంది అని నీవేదైతే అనుకుంటున్నావో అలా నేను చెప్పడం ద్వారా నీకు తెలిసింది అల్పమాత్రమే. వాస్తవానికి ఆ బ్రహ్మ రూపాన్ని విశేషజ్ఞులు ఎలా తెలుసుకున్నారో, ఏదిగా తెలుసుకున్నారో అది నీవింకా తెలుసుకోవలసి ఉందనే నేను తలుస్తున్నాను అన్నదిపై వాక్యాల అర్థం. ఒకదానిని గురించి భాష ద్వారా ఎంతగా వర్ణించి చెప్పినా విన్నవానికి ఆ విషయం ఇంకా తెలుసుకోవలసిందిగానే ఉంటుంది అన్నది తాత్పర్యం. ఏదైనా మన అనుభవంలో లేని ఒక విషయాన్ని గురించి విన్నప్పుడు చెప్పినవాడు ఎంత వివరంగా చెప్పినా ఆ విషయం అనుభవంలోకి రాదు. భాష పరిమితికి సంబంధించినంతలో ఇది సాధారణ నియమం. ఈ అంశాన్ని ప్రయోగ రీత్యా పరిశీలించిన వారి మధ్య ఇది నిర్వివాదాంశం. భాష, ఒకే భాష తెలిసిన వారి మధ్య అప్పటికే వారి స్మృతిలో ఉన్న విషయాలనాధారం చేసుకుని ఎదుటివాడేమంటున్నాడో తెలుసుకోవడానికి పనికి వస్తుందే తప్ప ఆ చెబుతున్నవాడు దేనిని గురించి చెబుతున్నాడో అది తెలియనే తెలియదు అన్న మాటను అనేకులు విని ఎవరి అవగాహననుసరించి వారు వివిధంగా అర్థం చేసుకున్నారనుకుందాం. ఒకే గ్రంథంపై వచ్చిన అనేక వ్యాఖ్యానాలు, భాష్యాలు ఈ కోవకు చెందినవే. అప్పుడు ఈ వివిధంగా అర్థం చేసుకున్న వారిలో ఎవరిది వక్త ఉద్దేశాన్ని చూపుతుందో నిర్ణయం చేసేదెలా? నిర్ణయించాల్సింది, నిర్ణయించగలిగింది ఎవరు? ఆలోచించండి. ముగింపు. పుస్తకాలు చదివి, అధ్యయనం చేసి, బట్టిపట్టి తమకు తాము మహాజ్ఞానులుగా భావించుకునేవారు లోకంలో అనేకులున్నారు. అట్టివారి ప్రసంగాలను, రచనలను విని, చదివి వారిని మహాజ్ఞానులనుకునే వారైతే
మరీ లెక్కకు మిక్కిలిగా ఉంటున్నారు. నిజానికి వినడం, చదవడం ద్వారా తెలుసుకోవలసి ఉన్న ఏ పదార్థపు విశేషమూ కించిత్తు తెలియబడదన్నది మండలి నిశ్చితాభిప్రాయం. ఇది ఎక్కడ, ఎప్పుడు, ఎవరైనా సరైన ప్రయోగం చేసి సరిచూసుకోవచ్చు. శబ్ద ప్రమాణాన్ని, భాషను, అది ఎక్కడ, ఎందుకు, ఏ మేరకు పని చేయగలుగుతుందో ఆ మేరకు వాడుకోవడం, అది పనిచేయని విషయాలలో వాడుకోకుండా మెలకువ కలిగుండడం చాలా చాలా కీలకమైనది. ఈ అవగాహన లేకపోయినా, దాని పరిమితుల నతిక్రమించకుండా వాడుకోలేకపోయినా జరిగే అనర్థం అంతా ఇంతా కాదు. అది ఎలాంటి ప్రమాదమంటే అట్టివారు తెలియకనే తెలుసు అనుకునే భ్రమకు లోనవుతారు. దాంతో ఇక ఆ విషయం తెలుసుకునే అవకాశాన్ని కూడా వారు కోల్పోతారు. అక్కడితోనూ ఆ ప్రమాదం ఆగదు. బాగా తెలిసిన వారమన్న భ్రమలో ఉన్నవారు మరెంతమందినో తమ వెంట ఈడ్చుకెళుతుంటారు. ఈ విషయాన్ని తెలియజేసేదే ఈ క్రింది సూత్రం. అవిద్యాయాం అంతరే వర్తమానాన్హ స్వయం ధీరాన్హ పండితం మన్యమానాన్హ దంద్రమ్యమానాన్హ పర్యంతి మూజాన్హ అందేనైవ నియమానా యథాందాన్హ కకోపనిషత్.